వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం నిదానపురం గ్రామస్తులు సాగు చేసుకుంటున్న భూమి జోలికి వస్తే ప్రతిఘటిస్తామని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్లు పీరయ్య మాదిగ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిదానపురంగా సర్వే నంబర్ 321లో 2 ఎకరాల 30 గుంటల భూమిని మాదిగ కులస్తులకు గతంలో దొరలు ఇచ్చారని, అవి అనివార్య కారణాల వల్ల పొట్టకూటి కోసం వేరే ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లిన దళితుల భూమిని స్థానిక మాజీ సర్పంచ్ కొంతమంది బీసీ నాయకులు లాక్కోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు పంచాయతీరాజ్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ భూమిలో గుడి పేరుతో శ్మశానం వాటిక నిర్మాణాలు చేస్తే సహించేది లేదని అన్నారు. అనేక సంవత్సరాలుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కావాలనే దురుద్దేశంతో మాదిగల భూములు గుంజుకుంటే ప్రతిఘటిస్తామన్నారు. తక్షణమే అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళిత సంఘాలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మేము వెట్టి సాకిరీ చేస్తే మా తాతలు అప్పుడు ఇచ్చిండు దొరవారు, మనిషితో గుంట తీసుకోమని ఇచ్చిండు. ఇచ్చే దాన్ని బట్టి మేము దేశాలకు కూడా చేసినాం. దాన్ని ఉన్నారు చేయలేకపోయేసరికనే అలా ఇప్పుడు చేద్దామని చేసినాం. తెచ్చి అడ్డం తిరిగి అలా గ్రామ పంచాయతీ కట్టాలని, దేవుని గుళ్ళు కట్టాలని ప్రయత్నం చేస్తాను. మాది సరిపని మాదిగా అయినా గౌన్లోళ్ళు ముద్రాజోళ్ళు గొల్లోళ్ళు వెళ్ళి మాకు అడ్డం తిరుగుతారు. తిరిగి ఈ ప్రయత్నం చేస్తారు సార్. జనార్దన్ రెడ్డి ఆనాటి దొరలు ఎట్టి సాకిరి కింద మాదిగలకు సుమారుగా ఒక 3.5-4 ఎకరాల భూమిని వారి పేరున రెవెన్యూ రికార్డులో పేర్లు నమోదు చేసి తాత ముత్తాతల పేర్లతోటి ఆ భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేయడం జరిగింది. ఆ తాత ముత్తాతల పేర్లు నేడు ధరణిలో కూడా వాళ్ళ పేర్లే రావడం జరిగింది. ఇక ప్రధాన అంశం ఏంటంటే ఆ గ్రామంలో మాది కులానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కొంతమంది బీసీ సోదరులు కలిసి ఈ మాదిగలకు ఇచ్చిన భూమి రోడ్డు పక్కనే ఉంటుంది. అది నివాస స్థలాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అక్కడ సుమారుగా ఒక కుంట స్థలం వచ్చేసి 4-5 లక్షల ఖరీదు కూడా చేస్తుంది. కాబట్టి ఈ మాదిగల చేతుల్లో ఈ భూమి ఉండకూడదని చెప్పేసి అక్కడ ఉండబడిన సర్పంచ్ కొంతమంది బీసీ సోదరులతోటి కుమ్మక్కయి ఆ భూమిని కాజేయాలని ప్రయత్నం చేసిన 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల క్రితము కేసీఆర్ ప్రభుత్వము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే మాదిగలు, మాలలు, లంబాడీలు, కోయిల భూములను గుంజేసి మరి ప్రజలకు సంబంధించిన అనేక ఆఫీసులు కట్టడం జరిగింది. అందులో భాగంగా శ్మశాన వాటికలు కావచ్చు, డంపింగ్ యార్డ్లు కావచ్చు, నర్సరీలు కావచ్చు, ఆ తర్వాత మంకీ కోర్ట్స్ కావచ్చు, తర్వాత కొన్ని జిల్లా సెంటర్లలో అధికార పార్టీకి సంబంధించిన ఆఫీసులు కూడా మరి గుంజుకోవడం ఆఫీసులు కూడా కట్టడం జరిగింది. అంటే మాల మాదిగల భూములు, కోయలంబాడీల భూములు అదనంగా దొరుకుతాయని చెప్పేసి ఒక పెద్ద కుట్ర చేసి ప్రభుత్వం మరి గుంజుకునే కార్యక్రమంలో భాగంగానే నిదానపురంలో కూడా మాదిగల భూమిని మరి తక్కువ పద్ధతుల్లో అంటే 3 ఎకరాల భూమి ఇప్పిస్తా అని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పేసి ఆనాడు ఉండబడిన నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో మరి ఆయన కుమ్మక్కయి మరి మాదిగల భూమిని కాజేయడం జరిగింది. ఇప్పుడు మిగతా 2.5 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని కూడా కాజేయాలనే ఒక కుట్ర పూరితమైన ఆలోచనలు చేస్తున్నాడు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల మీద ఎవరైతే మాజీ సర్పంచుడో తన మీద తన అనుచరులైనా తనకు సంబంధించిన మద్దతుదారులైనా మరి బీసీ సోదరుల మీద కూడా తప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అధికారులను కూడా తప్పుదో పట్టించినందుకు తన మీద కోర్టు కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చెప్తున్నాం, ఆ మాజీ సర్పంచ్కు తర్వాత ఆయనకు సహకరించే బీసీ సోదరులకు అనవసరంగా మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రతిఘటన పోరాటం జరుగుతుంది. ఆ ప్రతిఘటన పోరాటంలో జరగరాని సంఘటన జరుగుతుంది. పూర్తి బాధ్యత ఆ మాదిగ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తను బాధ్యత వహించాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ గ్రామానికి సంబంధించిన నిదానపురం గ్రామానికి సంబంధించిన మాదిగ పెద్దలందరూ కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, పంచాయతీరాజు ఈయన కూడా కలవడం జరిగింది. మా తర్వాత ఆర్డీఓను కూడా కలుస్తాం, తర్వాత ఎంఆర్ఓను కూడా కలుస్తాం. వీళ్ళందరినీ కలిసినాక ఖచ్చితంగా చలో నిదానపురం పాదయాత్ర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఇప్పటికైనా